దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి అధికారులు నోటీసులు జారీ చేశారు. శాంతి, మీ భర్త ఎవరు? మీరు మదన్ మోహన్కి ఎప్పుడు విడాకులు ఇచ్చారు? మీరు అఫిడవిట్లో ఒకలా పొందుపరిచారు, ప్రెస్ మీట్లో మరోలా చెప్పారు అంటూ అధికారులు శాంతికి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు జారీ చేసినటువంటి నోటీసులకి శాంతి ఏ విధంగా స్పందించబోతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. శాంతి, మీ భర్త ఎవరు? మీరు మదన్ మోహన్కి ఎప్పుడు విడాకులు ఇచ్చారు? మీరు అఫిడవిట్లో ఒకలా చెప్పారు, ప్రెస్ మీట్లో మరోలా చెప్తూ ఉన్నారు అంటూ అధికారులు శాంతికి నోటీసులు అయితే జారీ చేశారు. అధికారులు జారీ చేసినటువంటి నోటీసులకి శాంతి ఏ రకంగా బదిలీ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా అయితే మారింది. సార్, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అసలు ఒక దురదృష్టకరమైన సంఘటన కృష్ణ గారు. ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశం. యాక్చువల్గా ఆ జరిగినవి అన్నీ కూడా 4 గోడల మధ్యలో జరిగినాయి. ఈ వివాదానికి సంబంధించిన అంశాలన్నీ కూడా అవేమి బహిరంగంగా జరిగినాయి కాదు. కానీ ఇవాళ కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇవంతా కూడా ఒక బహిరంగ చర్చకు వచ్చింది. వాళ్ళు కుటుంబ అంశాన్ని వాళ్ళ హస్బెండే ఒక కమిషనర్ ఎండోమెంట్స్ దృష్టికి తీసుకెళ్ళాడు. నిజానికి అసలు యాక్చువల్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఈ అంశానికి సంబంధం లేదు. అతను తీసుకెళ్ళిన అంశం ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఎవరైతే పుట్టాడో తను అమెరికాలో ఉన్నప్పుడు ఆ పుట్టిన అబ్బాయికి నేను తండ్రిని కాదు కాబట్టి ఈ తండ్రి ఎవరో తేల్చాలి అనేది ఆయన. అది ఎక్కడికి వెళ్ళాలి డిమాండ్, అది ఎక్కడికి వెళ్ళాలి, అది కుటుంబ కోర్టుకి వెళ్ళాలి, ఫ్యామిలీ కోర్టుకి. అది మా ఇద్దరి మధ్యలో వివాహ సంబంధం ఎగ్జిస్టెన్స్లో ఉంది, పెళ్ళి అయ్యింది పలానప్పుడు, ఈ పుట్టిన దానికి నాకు సంబంధం లేదు, నేను ఇక్కడ లేను, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఆయన పాస్పోర్ట్ చూస్తేనే తెలుస్తుంది, ఎప్పుడు అమెరికా వెళ్ళాడు, ఎప్పుడు వచ్చాడు, ఈ అమ్మాయి ఎప్పుడు కన్సీవ్ అయింది, ఎప్పుడు డెలివరీ అయింది, ఈ సందర్భంలో అతను ఇక్కడ ఉన్నాడా లేడా అనేది టెక్నికల్గా డాక్టర్స్ మెడికల్ రికార్డుల ప్రకారం తేలుస్తారు. రెండోది ఏంటంటే అతను అడిగింది ఫలానా వాళ్ళ వలన ఈ అమ్మాయి ఈ బిడ్డను కన్నది, ఆ అమ్మాయి కూడా ఎన్నో అబద్ధాలు చెప్పింది అన్నాడు. అవన్నీ మనకి ఇక్కడ అప్రస్తుతం. డిఎన్ఏ టెస్ట్ కోసం డిమాండ్ చేస్తున్నాడు. అది డెఫినెట్గా నాది కాదని అతనికి ధైర్యం ఉండబట్టే కదా. డిఎన్ఏ కూడా ఎవరి మీద పెట్టాడు, ఎవరో దోవపోయే దాని మీద కాదు. వైఎస్ఆర్సీపీలో చాలా ప్రముఖ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయి రెడ్డి గారు, చాలా గౌరవనీయమైన వ్యక్తి, పెద్దల సభలో సభ్యుడు. రెండోది అతని పేరు సుభాష్ అని, ఆయన గవర్నమెంట్ ప్లేడర్, రెవెన్యూకి సంబంధించి. అతను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కింద లెక్కే, కానీ అతను కూడా ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నాడు. వీళ్ళిద్దరమే పెట్టాడు. ఈయన బయటకు వచ్చి నాకు సంబంధం లేదు అని చెప్పాడు, కానీ రెండో ఆయన చెప్పలేదు. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ గురించి అతను అడగటంతో పాటు ఇప్పుడు ఇది ఇంకొక మలుపు ఏం తిరిగిందంటే అతను శాంతి భర్తకి, శాంతి కొడుక్కి కూడా ప్రాణరక్షణ లేదు, మాకు ఎప్పుడైనా ప్రాణహాని ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కేంద్ర బిందు, వివాదాల కేంద్ర బిందు ఆ పిల్లాడు. ఆ పిల్లాడికి ఏదైనా హాని జరుగుతుందని అతను భయపడుతున్నాడు. ఎవరి మూలాన జరుగుతుంది ఏంటి అనేది మనకు తెలియట్లేదు. ఇవి నలుగురిలో ఎవరు నిజాయితీ పరులు, ఎవరు ఖచ్చితంగా మాట్లాడుతున్నారని చెప్పలేము. ఎవరు అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు లాభం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇందులో ఎవరు తక్కువ ప్లేయర్ కాదు, నలుగురు ఈక్వల్ ప్లేయర్స్ అండి, ఈక్వల్ ప్లేయర్స్. మనం ఎవరు ఫలానాళ్ళది జడ్జిమెంటల్గా మనం ఇవ్వడం చెప్పలేడు. ఇది అది ఆ కోర్టుకి వెళ్ళాలి, ఫ్యామిలీ కోర్టుకి. తర్వాత ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఎండోమెంట్ కమిషనర్ ఆ లెటర్, భర్త ఇచ్చిన లెటర్ మీద వాళ్ళు కూడా వెరిఫై చేసుకున్నారు. చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చెబుతుంది, ఇతను నా భర్త కాదని ఇప్పుడు బహిరంగంగా మీడియా రూపంలో కూడా చెప్పింది. వాళ్ళు వెరిఫై చేసుకున్నప్పుడు ఈ అమ్మాయి ఉద్యోగంలో చేరే నాటికి నా భర్త ఫలానా అని, లేకపోతే ఉద్యోగంలో చేరిన తర్వాత తను కుటుంబ వివరాలు పొందుపరచాలి. అక్కడ ఎవరు భర్త, పిల్లలు ఎంతమంది, ఎప్పుడు పుట్టారో వాళ్ళ ఎన్ని కూడా డీటెయిల్స్ బర్త్ సర్టిఫికేట్తో కూడా ఇవ్వాలి. అవును. ఇప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తే ఆ మదనే ఆమె భర్త అని రాసి ఉంది. ఆమె సవరణ చేసుకోవాలి. నిజంగా కనుక ఆమె విడాకులు ఇచ్చుంటే నేను ఫలానా భర్తకి విడాకులు ఇచ్చాను, మళ్ళీ వివాహం చేసుకున్నాను, దానికి సంబంధించిన రుజువులతో డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఆమె అసలు ఆమె ఒక బాధ్యత గల అధికారి.
అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, పర్సనల్ రికార్డులో ఉండాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు వాళ్ళు వెరిఫై చేసుకుంటే కనపడుతుంది వేరు, ఆమె చెబుతున్నది వేరు. కాబట్టి వాళ్ళు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు, మీరు మాకు చెప్పింది ఫలానా భర్త అని చెప్పారు, కానీ ఇప్పుడు మీరు సుభాష్ అని చెప్తున్నారు, కానీ దానికి సంబంధించిన వివరాలు మా దగ్గర లేదు, పొందుపరచలేదు, మీరు చెప్పలేదు, దీని మీద మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పమని షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు దానికి ఆమె సమాధానం చెప్పాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆమె ఓరల్గా డైవర్స్ ఇచ్చాను అంటే చెల్లదు. అది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇద్దరు మ్యూచువల్గా అయినా తీసుకోవచ్చు, లేదు ఈవి కంటెస్ట్ చేసైనా విడాకులు తీసుకోవచ్చు. ఏదో ఒకటి చేయకుండా రెండో పెళ్లి చేసుకోవటానికి వీలు లేదు. కరెక్ట్ అప్పుడు ఆమె ఇది బిగామి అంటారు, అది రెండో పెళ్లి చేసుకున్నట్టు ఆమె ఒప్పుకుంది కాబట్టి వీళ్ళు అడిగారు. దీని మీద షోకాజ్ నోటీస్కి సమాధానం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె ఆల్రెడీ సస్పెన్షన్లో ఉంది, ఆమెను మళ్ళీ సస్పెండ్ కూడా చేయొచ్చు, క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు. ఏది ఇలాంటి సర్వీస్ రూల్స్ ప్రకారం ఆమె మాకు తెలియపరచాల్సి ఉన్నప్పటికీ కూడా తెలియపరచకుండా డిపార్ట్మెంట్ని మొబ్బులో ఉంచింది, అంటే డార్క్లో ఉంచినట్టు, తప్పుదావ పట్టించినట్టు కదా. అవి చాలా తీవ్రమైన అంశాలు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మదన్ కూడా ఆయనేమి మామూలు రోడ్డు మీద దానయ్యేం కాదు, ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలో పనిచేసే దాన్ని ఏమంటారు, సెక్యూరిటీ ప్రెస్, ప్రింటింగ్ అంటే కరెన్సీ ముద్రించే ప్రెస్ సెక్యూరిటీ ప్రెస్ అంటారు. అదే నాణ్యాలు ముద్రించాన్ని మింట్ అంటారు. మింట్ అంటే హైదరాబాద్లో కూడా ఉంది, మింట్ కాంపౌండ్. అది అక్కడ నాణ్యాలు మాత్రం చిక్కాలంటారు, చిక్కాలు వాటిని ముద్రిస్తారు. సెక్యూరిటీ ప్రెస్లు నాసిక్లోను అక్కడ ఉన్నాయి, పూణేలోను ఇక్కడ. అవి భారత రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి. అందులో ఆయన అసిస్టెంట్ కమిషనర్, ఆయన కూడా చాలా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రిడ్జ్ కొనుక్కున్నా కూడా గవర్నమెంట్లో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కారు కొనుక్కున్నా, లోన్ మీద కొనుక్కున్నా కూడా చెప్పాల్సిందే. ఏ బ్యాంకులో తీసుకున్నారు లోను, ఎంత తీసుకున్నారు, ఏంటి ఈఎంఐలు ఎంత ఉన్నాయని ప్రతి ఆర్థిక అంశము చెప్పాలి. మరి ఆయన 1,60,00,000 రూపాయలు ఒక రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చానని ఆయనే స్వయంగా చెప్పాడు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా పెట్టాడు. ఎందుకు తీసుకున్నావు ఈ ఫోటోలు అంటే, 1,00,00,000 రూపాయలు నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను ఆశ్చర్యపోయాను అని. ఇలాంటి ఆర్థిక వ్యవహారాలు చేసినప్పుడు అతను అక్కడ తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తెలియజేశాడా లేదా అనేది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వెరిఫై చేసుకోవాలి. అతను మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనుకుంటున్నాను నేను, సెక్యూరిటీ ప్రెస్లు అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద వస్తాయి. వాళ్ళు కూడా ఇతనికి సంబంధించిన సర్వీస్ రికార్డులు కూడా చూసి వీళ్ళు చెప్పిన విల్లాస్ కానీ ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించి మరి తెలియజేశారా లేదా కూడా చూడాల్సిన అంశం ఉంది. వీళ్ళిద్దరూ లా గ్రాడ్యుయేట్స్, మళ్ళీ లా తెలుసు, లా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ చాలా అంశాలు, తర్వాత ఈ అమ్మాయి చేసిన ఈ 4 గోడల మధ్యలో వేరే అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకి మరి శాంతి ఎటువంటి జవాబు రిప్లై అయితే ఇవ్వాలండి. ఎటువంటి రిప్లై అయినా ఇవ్వక తప్పదు, ఇవ్వాల్సిందే. కానీ అది లోపాయికారిగా ఇచ్చే సమాధానాలు అక్కడ సూట్ అవ్వవు. ఎందుకు సూట్ అవ్వ అంటే, నేను మా కుల ఆచారం ప్రకారం మేము డైవర్స్ తీసుకున్నాను, తలాక్ అన్నాను అన్నట్టు ఉండదు. అది వాళ్ళు ఏ కులమైనా కూడా కులానికి ఒక ఇది లేదు అక్కడ. మ్యారేజ్ చట్టాలు కులానికి ఒక చట్టం లేదు. అన్ని హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందకే వస్తాయి, లేదా క్రిస్టియన్ మ్యారేజ్కి వస్తాయి, ముస్లిం మ్యారేజ్ యాక్ట్కి వస్తాయి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని ఇంకోటి ఉంది, అది కాంట్రాక్ట్ మ్యారేజ్. అలాంటి వాటి కిందకి వస్తాయి తప్ప 4 కేటగిరీల్లో ప్రతి కులానికి ఒక రకం, ప్రతి కుటుంబానికి ఒక రకం ఆచారాలు మాకున్నాయంటే అది చాలా నేరం. అది తప్పించుకోవడానికి మనకు ఓరల్గా మన ఆత్మశాంతి, ఆత్మతృప్తి కోసం చెప్పుకోవచ్చు తప్ప ప్రభుత్వంలో చట్ట ప్రకారం నువ్వు భర్తగా చెప్పావు అంటే అది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చెప్పావు కాబట్టి హిందూ మ్యారేజ్ ప్రకారమే ఆ అబ్బాయికి డైవర్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే నువ్వు కొత్తగా పెళ్లి చేసుకోవడానికి వీలవుద్ది. నువ్వు కాకుండా మ్యారేజ్ చేసుకున్నావు అంటే అది క్రిమినల్ సెక్షన్స్ కూడా అట్రాక్ట్ చేస్తాయి, తర్వాత సర్వీస్ రూల్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి. ఈ అమ్మాయి చెప్పాల మళ్ళీ కనీసం అది లీగలో ఇల్లీగలో తర్వాత మాట, కనీసం అక్కడ ఇన్ఫార్మ్ చేయాలి, నో మోర్ మదన్ ఈజ్ మై హస్బెండ్, నేను ఫలానా అతను చేసుకున్నాను, తర్వాత అతనితో కొడుకు కూడా పుట్టాడు, అది కూడా రిజిస్టర్ అవ్వాలి, కొడుకు పుట్టిన సంగతి కూడా తెలియాలి అక్కడ. అంతేగాని ఇవన్నీ నా వ్యక్తిగతం అనుకోవడానికి వీల్లేదు. గవర్నమెంట్ ఇప్పుడు మీరు నేను గవర్నమెంట్ ఉద్యోగులు కానంత వరకు ఎవరమైనదని చేయొచ్చు, గవర్నమెంట్లో ఉంటే ప్రతి అంశం కూడా ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.